ప్రీవియస్ లెక్చర్లో మనం ఫ్లెక్స్ బాక్స్ టర్మినాలజీ అండ్ సిఎస్ఎస్లో ఫ్లెక్స్ బాక్స్ ఎలా క్రియేట్ చేయాలో బేసిక్స్ గురించి డిస్కస్ చేసాం. ఈ లెక్చర్లో ఫ్లెక్స్ కంటైనర్కి మనం అసైన్ చేసే ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం. సో మనం ఎప్పుడైనా ఒక కంటైనర్కి డిస్ప్లే ఫ్లెక్స్ అనే ప్రాపర్టీ అసైన్ చేస్తే బై డిఫాల్ట్ దాంట్లో ఉండే ఫ్లెక్స్ ఐటమ్స్ అన్నీ, అంటే ఇమీడియట్ చిల్డ్రన్ అన్నీ కూడా ఒక లైన్లోకి ఫిట్ అవ్వడానికి ట్రై చేస్తాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనం ఇక్కడ ఓన్లీ 4 ఫ్లెక్స్ ఐటమ్స్ తీసుకున్నాం. బట్ ఇన్ కేస్ వాటిని డబల్ చేసినా కూడా అవి ఒకే లైన్లో ఫిట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాయి కదా. ఇది డిఫాల్ట్ ప్రాపర్టీ. బట్ దీన్ని చేంజ్ చేయాలి అంటే మనం ఫ్లెక్స్ ర్యాప్ అనే ప్రాపర్టీని యూజ్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ ఫ్లెక్స్ ర్యాప్ యూజ్ చేయకపోవడం వల్ల మనకి ఈ స్క్రోల్ అనేది వస్తుంది చూసారా ఎక్స్ యాక్సెస్లో. సో దీన్ని అవాయిడ్ చేయడానికి ఫ్లెక్స్ ర్యాప్ అనే ప్రాపర్టీని యూజ్ చేయొచ్చు. సో ఫ్లెక్స్ ర్యాప్ అనే ప్రాపర్టీ ఏం చేస్తుంది అంటే డిపెండింగ్ ఆన్ ద స్క్రీన్ సైజ్, అంటే యూజర్ ఈ వెబ్ పేజ్ని ఏ స్క్రీన్లో అయితే ఓపెన్ చేస్తున్నారో ఆ స్క్రీన్ సైజ్ బట్టి అండ్ ఫ్లెక్స్ ఐటమ్స్లో ఉండే కంటెంట్ బట్టి ఇవి ఒకదాని తర్వాత ఒకటి ర్యాప్ అవుతాయి. సో ఫర్ ఇన్స్టెన్స్ మనం స్క్రీన్ సైజ్ ఇంక్రీజ్ చేసి చూస్తే, సో ఈ స్క్రీన్ సైజ్లో ఒక లైన్లో ఓన్లీ 4 ఐటమ్స్ ఫిట్ అవుతున్నాయి. సో నెక్స్ట్ 4 ఐటమ్స్ నెక్స్ట్ లైన్లోకి ర్యాప్ అయిపోయి, అదే మనం స్క్రీన్ సైజ్ ఇంకా రెడ్యూస్ చేస్తే 5th ఐటమ్ దేర్ యు గో. సో ఇక్కడ ఉండే 4th ఐటమ్ సిన్స్ ఈ స్పేస్ దానికి సరిపోలేదు కాబట్టి ఆ ఎక్స్ యాక్సిస్ స్క్రోల్ ఇచ్చే బదులు అది ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్లోకి ర్యాప్ అవుతుంది. సిమిలర్లీ ఇంకా తగ్గిస్తే దేర్ యు గో. సో ఒక లైన్లో ఓన్లీ 2 ఫ్లెక్స్ ఐటమ్స్ ఫిట్ అవుతున్నాయి కాబట్టి 3rd ఫ్లెక్స్ ఐటమ్ నెక్స్ట్ లైన్లోకి ర్యాప్ అవుతుంది. సో ఇలా మనం ఎంత స్క్రీన్ సైజ్ రెడ్యూస్ చేస్తే డిపెండింగ్ ఆన్ ఫ్లెక్స్ ఐటమ్ కంటెంట్ అవి ఒకదాని కిందన ఒకటి ర్యాప్ అవుతాయి. సో ఇలా మల్టిపుల్ లైన్స్లోకి ర్యాప్ అవుతాయి. ఇది ఫ్లెక్స్ ర్యాప్ ప్రాపర్టీ. బట్ దీనికి ఇంకా అదర్ వాల్యూస్ ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ నో ర్యాప్ అనేది డిఫాల్ట్ వాల్యూ, అంటే ఫ్లెక్స్ ఐటమ్స్ అన్నీ కూడా సింగిల్ లైన్లో ఫిట్ అవ్వడానికి ట్రై చేస్తాయి. సో యాజ్ యూ కెన్ సీ ఇది డిఫాల్ట్ వాల్యూ. మనం ఇది ప్రొవైడ్ చేయకపోయినా కూడా ఇదే ప్రాపర్టీ అప్లై అవుతుంది. అదే దీంట్లో ఇంకొక వాల్యూ ఏంటి అంటే ర్యాప్ రివర్స్. అంటే ఫర్ ఇన్స్టెన్స్ దీంట్లో 4 ఐటమ్స్ రిమూవ్ చేద్దాం అండ్ స్పేస్ ఇంక్రీజ్ చేస్తే, సో ఫస్ట్ మనం ఎప్పుడైతే ఫ్లెక్స్ కంటైనర్కి డిస్ప్లే ఫ్లెక్స్ అనే ప్రాపర్టీ అప్లై చేస్తామో 4 ఫ్లెక్స్ ఐటమ్స్ కూడా ఒకదాని పక్కన ఒకటి అలైన్ అవుతున్నాయి. బట్ ఇన్ కేస్ ఇక్కడ స్పేస్ తగ్గితే ఆ 4th ఐటమ్ నెక్స్ట్ లైన్లో ర్యాప్ అయ్యే బదులు ప్రీవియస్ లైన్లో పైకి ర్యాప్ అవుతుంది యాజ్ యూ కెన్ సీ. సో ఇక్కడ ఆరెంజ్ అనేది లాస్ట్ ఐటమ్. సిన్స్ స్క్రీన్ సైజ్ రెడ్యూస్ చేసినప్పుడు దానికి స్పేస్ సరిపోవట్లేదు కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ నెక్స్ట్ లైన్ ర్యాప్ రివర్స్ ఇచ్చాం కాబట్టి అది పై లైన్కి ర్యాప్ అవుతుంది. సిమిలర్లీ ఇంకా స్పేస్ తగ్గేస్తే ఎల్లో దాని పక్కన ర్యాప్ అవుతుంది. అండ్ కంప్లీట్లీ రెడ్యూస్ చేస్తే మనకి ఆర్డర్ అనేది కంప్లీట్లీ రివర్స్ అయింది. యాజ్ యూ కెన్ సీ మనం 1 ఇచ్చింది బ్యాక్గ్రౌండ్ గ్రీన్, 2కి ఇచ్చింది బ్లూ, yellow అండ్ దెన్ ఆరెంజ్ కదా. అది ఇక్కడ కంప్లీట్లీ రివర్స్ అయింది, గ్రీన్, బ్లూ, yellow అండ్ ఆరెంజ్. సో ఇది ర్యాప్ అండ్ ర్యాప్ రివర్స్ అండ్ నో ర్యాప్ ఫ్లెక్స్ ర్యాప్ ప్రాపర్టీ. దీన్ని కమెంట్ చేద్దాం. సో ఫ్లెక్స్ కంటైనర్కి మనం ఇచ్చే నెక్స్ట్ ప్రాపర్టీ ఫ్లెక్స్ ఫ్లో అనేది కొత్త ప్రాపర్టీ కాదు, బట్ బేసికలీ ఫ్లెక్స్ డైరెక్షన్ అండ్ ఫ్లెక్స్ ర్యాప్ రెండింటిని కంబైన్ చేసి ఒకటే డిక్లరేషన్లో మనం అసైన్ చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఫ్లెక్స్ డైరెక్షన్ రో అండ్ ఫ్లెక్స్ ర్యాప్ రివర్స్ అనే ప్రాపర్టీని అప్లై చేసాం. సో ఈ రెండింటిని కంబైన్ చేసి మనం సింప్లీ రో ర్యాప్ రివర్స్ ఇలా 2 ఒకే దాంట్లో ప్రొవైడ్ చేయొచ్చు. సో ఫ్లెక్స్ ఫ్లోకి డిఫాల్ట్ వాల్యూ ఏంటి అంటే రో నో ర్యాప్. సో ఫ్లెక్స్ డైరెక్షన్ రో అనేది డిఫాల్ట్ వాల్యూ అండ్ ఫ్లెక్స్ ర్యాప్ నో ర్యాప్ అనేది డిఫాల్ట్ వాల్యూ. సో ఫ్లెక్స్ ఫ్లో రో నో ర్యాప్ అనేది డిఫాల్ట్. దీన్ని చేంజ్ చేయాలి అనుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ 2 డిఫరెంట్ డిక్లరేషన్స్ సింప్లీ ఫ్లెక్స్ ఫ్లో అనే సింగిల్ డిక్లరేషన్లోనే 2 వాల్యూస్ అసైన్ చేయొచ్చు. సో ఫర్ ఇన్స్టెన్స్
దీన్ని కాలమ్ అని ప్రొవైడ్ చేయొచ్చు అండ్ ఇక్కడ ర్యాప్ ఆర్ రో ర్యాప్ ఆర్ రో ర్యాప్ రివర్స్. ఇలా 2 డిఫరెంట్ వాల్యూస్ని మనం సింగిల్ డిక్లరేషన్లో ప్రొవైడ్ చేయడానికి ఫ్లెక్స్ ఫ్లోని యూజ్ చేస్తాం. సో ఫ్లెక్స్ ర్యాప్ అండ్ ఫ్లెక్స్ ఫ్లో అండ్ ప్రీవియస్ లెక్చర్లో మనం ఆల్రెడీ ఫ్లెక్స్ డైరెక్షన్ గురించి డిస్కస్ చేసాం. ఈ 3 ప్రాపర్టీస్ మనం ఫ్లెక్స్ కంటైనర్కి అసైన్ చేసేవి. బట్ వీటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ 2 ప్రాపర్టీస్ ఏంటి అంటే జస్టిఫై కంటెంట్ అండ్ అలైన్ ఐటమ్స్. సో దీన్ని కూడా కమెంట్ చేస్తాం. నా జస్టిఫై కంటెంట్ అనేది అలాంగ్ ద మెయిన్ యాక్సెస్, అంటే ఈ కేసులో మెయిన్ యాక్సెస్ హారిజాంటల్లీ ఉంది కదా. సో అలాంగ్ ద మెయిన్ యాక్సెస్ ఫ్లెక్స్ ఐటమ్స్ని ఎలా అరేంజ్ చేయాలి అన్నది మనకి జస్టిఫై కంటెంట్ ప్రాపర్టీ డిసైడ్ చేస్తుంది. సో ఈ కేసులో మనకి ఫ్లెక్స్ కంటైనర్లో ఎలాంటి ఎక్స్ట్రా స్పేస్ లేదు. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ మనం ఈ కంటెంట్ రిమూవ్ చేసి 1, 2, 3 and 4 అని ప్రొవైడ్ చేస్తే అండ్ మనం పేరెంట్ డివిజన్కి అంటే ఫ్లెక్స్ కంటైనర్కి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రొవైడ్ చేద్దాం. లెట్స్ సే గ్రే. ఓకే, లిటిల్ బిట్ ఆఫ్ ప్యాడింగ్, 1 rem, దేర్ యు గో. సో ఇప్పుడు ఈ ఎక్స్ట్రా స్పేస్ ఏదైతే ఉందో, సో ఈ 4 ఫ్లెక్స్ ఐటమ్స్కి ఎంత స్పేస్ రిక్వైర్డో అంతే ఆక్యుపై చేశాయి. బట్ ఈ ఎక్స్ట్రా స్పేస్ని ఏం చేయాలి అన్నది ఈ జస్టిఫై కంటెంట్ డిసైడ్ చేస్తుంది. సో జస్టిఫై కంటెంట్లో మనకి డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఫ్లెక్స్ స్టార్ట్. ఇది డిఫాల్ట్ వాల్యూ. అంటే ఫ్లెక్స్ స్టార్ట్ అంటే ఫ్లెక్స్ ఐటమ్స్ అన్నీ కూడా ఫ్లెక్స్ కంటైనర్కి లెఫ్ట్ సైడ్, స్టార్ట్ అంటే లెఫ్ట్ సైడ్ అలైన్ అయి ఉంటాయి, అంటే అన్నీ ఒకే సైడ్ అరేంజ్ అయి ఉంటాయి. ఫ్లెక్స్ ఎండ్ అంటే సెకండ్ వాల్యూ ఫ్లెక్స్ ఎండ్ అంటే టువర్డ్స్ ద రైట్ సైడ్ ఆఫ్ ద ఫ్లెక్స్ కంటైనర్, అంటే ఫ్లెక్స్ కంటైనర్కి రైట్ సైడ్ అలైన్ అయి ఉంటాయి. సో జస్ట్ ఇవి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ మూవ్ అయ్యాయి అంతే, యాజ్ యూ కెన్ సీ. సో ఈ రిమైనింగ్ స్పేస్ని కవర్ చేయడానికి మనం ఐదర్ వాటిని ఇంకొక డైరెక్షన్లో మూవ్ చేయొచ్చు ఆర్ జస్టిఫై కంటెంట్లో థర్డ్ వాల్యూ సెంటర్. సో ఐదర్ లెఫ్ట్ సైడ్ అలైన్ చేయొచ్చు, రైట్ సైడ్ అలైన్ చేయొచ్చు ఆర్ సెంటర్లో అలైన్ చేయొచ్చు. సో ఇన్ కేస్ మన ఫ్లెక్స్ కంటైనర్ కన్నా ఫ్లెక్స్ ఐటమ్స్ చిన్నవి ఉంటే ఆ రిమైనింగ్ లెఫ్ట్ ఓవర్ స్పేస్ని ఏం చేయాలి అన్నది ఈ జస్టిఫై కంటెంట్ ప్రాపర్టీ డిసైడ్ చేస్తుంది. సో మనం అరేంజ్ చేసిన ఫ్లెక్స్ ఐటమ్స్ అలాంగ్ ద మెయిన్ యాక్సెస్ ఎలా అరేంజ్ చేయాలి అన్నది జస్టిఫై కంటెంట్ డిసైడ్ చేస్తుంది. సో అన్నిటినీ లెఫ్ట్ సైడ్ అలైన్ చేయాలా, రైట్ సైడ్ అలైన్ చేయాలా ఆర్ సెంట్రలీ అలైన్ చేయాలా అన్నది జస్టిఫై కంటెంట్ యూస్ చేసి మనం కంట్రోల్ చేయొచ్చు. సో జస్టిఫై కంటెంట్లో ఫస్ట్ ప్రాపర్టీ ఫ్లెక్స్ స్టార్ట్. ఫ్లెక్స్ స్టార్ట్ ఆర్ సింప్లీ స్టార్ట్ ఆర్ లెఫ్ట్, ఈ 3 వాల్యూస్ ఒకటే మీనింగ్ రిప్రజెంట్ చేస్తాయి. సో జస్టిఫై కంటెంట్ లెఫ్ట్, స్టార్ట్ అండ్ ఫ్లెక్స్ స్టార్ట్, మూడిటికి మీనింగ్ ఒకటే, లెఫ్ట్ స్టార్ట్ ఆర్ ఫ్లెక్స్ స్టార్ట్ అని. సిమిలర్లీ జస్టిఫై కంటెంట్ రైట్ అన్నా ఆర్ జస్టిఫై కంటెంట్ ఎండ్ అన్నా ఆర్ జస్టిఫై కంటెంట్ ఫ్లెక్స్ ఎండ్ అన్నా, ఈ మూడిటికి మీనింగ్ కూడా ఒకటే. సో జస్టిఫై కంటెంట్ ఫ్లెక్స్ స్టార్ట్ ఆర్ లెఫ్ట్ ఆర్ స్టార్ట్ అనేది డిఫాల్ట్ వాల్యూ. దాన్ని మనం చేంజ్ చేయాలి అనుకుంటే జస్టిఫై కంటెంట్ రైట్ ఆర్ ఎండ్ ఆర్ ఫ్లెక్స్ ఎండ్, ఈ 3 వాల్యూస్లో ఏదో ఒకటి ప్రొవైడ్ చేయొచ్చు. ఆర్ జస్టిఫై కంటెంట్ సెంటర్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. ఈ 3 కాకుండా జస్టిఫై కంటెంట్లో మనకి 3 అదర్ వాల్యూస్ కూడా ఉన్నాయి. సో ఇలాగా అన్ని ప్యాక్డ్ ఒకే దగ్గర కాకుండా వీటిని అలాంగ్ ద మెయిన్ యాక్సెస్ డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే మనం 3 అదర్ వాల్యూస్ యూస్ చేయొచ్చు. జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్, అంటే ఫస్ట్ ఫ్లెక్స్ ఐటమ్ లెఫ్ట్ యాక్సెస్కి అలైన్ అయి ఉంటుంది, లాస్ట్ ఫ్లెక్స్ ఐటమ్ రైట్ యాక్సెస్కి అలైన్ అయి ఉంటుంది. ఇన్ బిట్వీన్ ఎంత స్పేస్ ఉంటే అంత స్పేస్ అన్నీ ఈక్వల్లీ ఆక్యుపై చేస్తాయి. సో ఫర్ ఇన్స్టెన్స్ మనం ఇక్కడ అడిషనల్ వాల్యూస్ యాడ్ చేసి చూస్తే, సో 5, 6, 7 and 8. సో ఫస్ట్ది లెఫ్ట్ యాక్సెస్కి అలైన్ అయి ఉంటుంది, లాస్ట్ది 8 రైట్ యాక్సెస్కి అలైన్ అయి ఉంటుంది. ఇన్ బిట్వీన్ మనం ఎన్ని ఫ్లెక్స్ ఐటమ్స్ యాడ్ చేస్తే అన్నీ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి.
ఇది జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్. నెక్స్ట్ వన్ జస్టిఫై కంటెంట్ స్పేస్ అరౌండ్. స్పేస్ అరౌండ్ అంటే ప్రతి ఒక్క ఫ్లెక్స్ ఐటెంకి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఈక్వల్ డిస్టెన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ ఫ్లెక్స్ ఐటెంకి రైట్ సైడ్ ఎంత స్పేస్ ఉందో లెఫ్ట్ సైడ్ కూడా అంతే స్పేస్ ఉంటుంది. అండ్ 2కి కూడా రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఈక్వల్ స్పేస్ ఉంటుంది. అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. సో ఇది స్పేస్ అరౌండ్. నెక్స్ట్ వన్ స్పేస్ ఈవెన్లీ. అంటే కంప్లీట్ అవైలబుల్ హారిజాంటల్ డిస్టెన్స్లో, అంటే ఫ్లెక్స్ కంటైనర్లో ఎంత విడ్త్ ఉందో అంతట్లో ఫ్లెక్స్ ఐటమ్స్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి. సో ఇది స్పేస్ ఈవెన్లీ. స్పేస్ ఈవెన్లీ, స్పేస్ బిట్వీన్ అండ్ జస్టిఫై కంటెంట్ స్పేస్ అరౌండ్. ఇవి 3 అదర్ జస్టిఫై కంటెంట్ వాల్యూస్. సో ఫ్లెక్స్ ఐటమ్స్ని అలాంగ్ ద మెయిన్ యాక్సెస్, ఈ కేసులో హారిజాంటల్ మెయిన్ యాక్సెస్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అన్నది మనకి జస్టిఫై కంటెంట్ అనేది కంట్రోల్ చేస్తుంది. నౌ అలాంగ్ ద క్రాస్ యాక్సెస్, అంటే మెయిన్ యాక్సెస్ హారిజాంటల్లీ ఉంటే క్రాస్ యాక్సెస్ వర్టికల్లీ ఉంటుంది. సో అలాంగ్ ద వర్టికల్ యాక్సెస్ ఈ ఫ్లెక్స్ ఐటమ్స్ని ఫ్లెక్స్ కంటైనర్లో ఎలా అరేంజ్ చేయాలి అన్నది అలైన్ ఐటమ్స్ అనే ప్రాపర్టీ డిసైడ్ చేస్తుంది. సో ఫర్ ఇన్స్టెన్స్ దీనికి ఒక హైట్ ప్రొవైడ్ చేద్దాం. లెట్స్ అరౌండ్ 10 rem. సో సిమిలర్ టు జస్టిఫై కంటెంట్, సో జస్టిఫై కంటెంట్ మెయిన్ యాక్సెస్లో ఎలా అయితే ఫ్లెక్స్ ఐటమ్స్ని అరేంజ్ చేస్తుందో అలైన్ ఐటమ్స్ వర్టికల్ యాక్సెస్ ఆర్ క్రాస్ యాక్సెస్లో ఫ్లెక్స్ ఐటమ్స్ని అరేంజ్ చేస్తుంది. సో దీనికి డిఫాల్ట్ వాల్యూ అలైన్ ఐటమ్ స్ట్రెచ్. అంటే ఫ్లెక్స్ కంటైనర్కి ఎంత హైట్ ఉంటే అంతట్లోని ఫ్లెక్స్ ఐటమ్స్ని మనం స్ట్రెచ్ చేస్తున్నాం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ కంటెంట్. నౌ ఇన్ కేస్ మనం వీటికి ఒక ఫిక్స్డ్ హైట్ ప్రొవైడ్ చేస్తే 2 rem అని, అప్పుడు ఆ 2 rem అనే హైట్ని అది రెస్పెక్ట్ చేస్తుంది. అంటే ఈ ఫ్లెక్స్ ఐటమ్ స్ట్రెచ్ అనే ప్రాపర్టీ వర్క్ అవ్వదు. ఓన్లీ హైట్ 2 rem అనేది ఇక్కడ ఓవర్ రైడ్ చేస్తుంది. బట్ ఇన్ కేస్ ఈ హైట్ ఇవ్వకపోతే అప్పుడు కంప్లీట్ ఫ్లెక్స్ కంటైనర్కి అవి స్ట్రెచ్ అవుతాయి. నెక్స్ట్ ప్రాపర్టీ అలైన్ ఐటమ్స్ ఫ్లెక్స్ స్టార్ట్. ఫ్లెక్స్ స్టార్ట్ అంటే అలాంగ్ ద క్రాస్ యాక్సెస్ స్టార్టింగ్లో ఇవి ఐటమ్స్ని అలైన్ చేస్తాయి. జస్టిఫై కంటెంట్ అంటే మెయిన్ యాక్సెస్ స్టార్టింగ్కి అలైన్ చేస్తుంది. ఫ్లెక్స్ స్టార్ట్ అంటే క్రాస్ యాక్సెస్ స్టార్టింగ్లో అలైన్ చేస్తుంది. అంటే ఎలిమెంట్ టాప్కి, ఫ్లెక్స్ కంటైనర్ టాప్కి ఫ్లెక్స్ ఐటమ్స్ని అరేంజ్ చేస్తుంది. నెక్స్ట్ అలైన్ ఐటమ్స్ ఫ్లెక్స్ ఎండ్. ఫ్లెక్స్ ఎండ్ అంటే ఎలిమెంట్స్ ఫ్లెక్స్ కంటైనర్ ఎండ్కి, అంటే క్రాస్ యాక్సెస్ ఎండ్కి ఫ్లెక్స్ ఐటమ్స్ని అలైన్ చేస్తుంది. నెక్స్ట్ అలైన్ ఐటమ్స్ సెంటర్ అంటే సెంటర్కి ఐటమ్స్ని అలైన్ చేస్తుంది. సో ఈ రెండింటిని జస్టిఫై కంటెంట్ అండ్ అలైన్ ఐటమ్స్ని కలిపి మనం అసైన్ చేస్తే అప్పుడు అది మనకి కరెక్ట్గా ఫ్లెక్స్ కంటైనర్ సెంటర్కి బోత్ హారిజాంటలీ అండ్ వర్టికలీ సెంటర్కి ఫ్లెక్స్ ఐటమ్స్ని అరేంజ్ చేస్తుంది. ఆర్ మనం జస్టిఫై కంటెంట్ స్పేస్ ఈవెన్లీ కూడా యూజ్ చేయొచ్చు. సో ఈ జస్టిఫై కంటెంట్ అండ్ అలైన్ ఐటమ్స్ని యూజువల్లీ మనం ఇన్ కాంజాక్షన్ టు ఈచ్ అదర్ యూజ్ చేస్తాం. నా అలైన్ ఐటమ్స్లో ఇంకొక వాల్యూ ఏంటంటే అలైన్ ఐటమ్స్ బేస్ లైన్ అంటే ఇన్ కేస్ ఫ్లెక్స్ ఐటమ్స్ అన్నిటికీ డిఫరెంట్ విడ్త్స్ అండ్ హైట్స్ ఉంటే అవన్నీ ఫ్లెక్స్ కంటైనర్ టాప్కి అలైన్ అవుతాయి, బట్ వీటన్నిటి సెంటర్కి అలైన్ అవుతాయి. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ 2కి మనం హైట్ 2 rem ప్రొవైడ్ చేద్దాం, 4కి హైట్ 4 rem. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ హైట్స్ ఇవన్నీ ఒకే బేస్ లైన్కి అలైన్ అయి ఉంటాయి. బట్ మనం ఇక్కడ అలైన్ ఐటమ్ సెంటర్ అని ప్రొవైడ్ చేస్తే దేర్ యూ గో. సో వీటన్నిటి సెంటర్కి అలైన్ ఉంటాయి, బట్ బేస్ లైన్ అంటే వాటన్నిటికీ అవన్నీ కూడా ఒకే బేస్ లైన్కి అలైన్ అయి ఉంటాయి. సో ఇది జస్టిఫై కంటెంట్, అలైన్ ఐటమ్స్, ఫ్లెక్స్ ర్యాప్, ఫ్లెక్స్ డైరెక్షన్ అండ్ ఫ్లెక్స్ ఫ్లో ప్రాపర్టీస్. ఫ్లెక్స్ కంటైనర్కి మనం అసైన్ చేసే ఇంకొక వాల్యూ అలైన్ కంటెంట్. అలైన్ ఐటమ్స్, నెక్స్ట్ అలైన్ కంటెంట్. అలైన్ కంటెంట్ అనేది సో ఇన్ కేస్ మనం ఫ్లెక్స్లో ఫ్లెక్స్ ర్యాప్ ప్రాపర్టీ యూజ్ చేసి వాటిని మల్టిపుల్ లైన్స్లో ర్యాప్ చేస్తే ఆ మల్టిపుల్ లైన్స్ని ఫ్లెక్స్ కంటైనర్లో ఎలా అరేంజ్ చేయాలి అన్నది మనకి అలైన్ కంటెంట్ డిసైడ్ చేస్తుంది. సో ఈ హైట్స్ రిమూవ్ చేసేద్దాం, అన్ని ఈక్వల్ హైట్. సో డిఫాల్ట్ వాల్యూ అలైన్ ఐటమ్స్ స్ట్రెచ్ అని ఉంటుంది, దాన్ని మనం సెంటర్ చేద్దాం. ఆర్ దీన్ని రిమూవ్ చేసి
ఫ్లెక్స్ ర్యాప్ అండ్ ఇంకొక 8 వాల్యూస్ మనం ఇక్కడ అసైన్ చేస్తే సో దేర్ యూ గో. సో 16 వాల్యూస్ వరకు ఒక లైన్లో ఫిట్ అయ్యాయి, బట్ మిగతా వాల్యూస్ ఫిట్ అవ్వకపోవడం వల్ల అవి నెక్స్ట్ లైన్కి ర్యాప్ అవుతున్నాయి, యాజ్ యూ కెన్ సీ. అండ్ జస్టిఫై కంటెంట్ రిమూవ్ చేస్తే ఇట్ విల్ బి మచ్ క్లియర్. సో స్క్రీన్ సైజ్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఒక్కొక్క ఎలిమెంట్ దాని ప్రీవియస్ లైన్కి ర్యాప్ అవుతుంది, యాజ్ యూ కెన్ సీ. అండ్ తగ్గితే నెక్స్ట్ లైన్కి ర్యాప్ అవుతున్నాయి. సో ఇది ఫ్లెక్స్ ర్యాప్ ప్రాపర్టీ. ఇప్పుడు ఈ 2 లైన్స్ ఆఫ్ ఫ్లెక్స్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ విత్ ఇన్ ద ఫ్లెక్స్ కంటైనర్ అరేంజ్ చేయాలి అంటే దానికి మనం అలైన్ కంటెంట్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. సో అలైన్ కంటెంట్ అనేది ఎంటైర్ లైన్ ఆఫ్ ఫ్లెక్స్ ఐటమ్స్కి అప్లై అవుతుంది. ఎలా అయితే జస్టిఫై కంటెంట్ ఇండివిజువల్ ఐటమ్స్కి అలాంగ్ ద మెయిన్ యాక్సెస్ అప్లై అవుతుందో, అలైన్ కంటెంట్ లైన్స్ ఆఫ్ ఫ్లెక్స్ ఐటమ్స్కి అలాంగ్ క్రాస్ యాక్సెస్ అప్లై అవుతుంది. ఇది కూడా అలైన్ ఐటమ్స్ ప్రాపర్టీ లానే వర్క్ అవుతుంది, బట్ యాజ్ అ హోల్ లైన్కి అప్లై అవుతుంది. సో ఫర్ ఇన్స్టెన్స్ ఇది ఇంక్రీజ్ చేసి 20 rem చేస్తే, సో ఇక్కడ అలైన్ కంటెంట్ స్ట్రెచ్ అనేది డిఫాల్ట్ వాల్యూ. ఇక్కడ అలైన్ కంటెంట్ స్టార్ట్ అని ఇస్తే అన్ని ఫ్లెక్స్ లైన్స్ కూడా టు ద స్టార్ట్ ఆఫ్ ద క్రాస్ యాక్సిస్ అలైన్ అయ్యాయి. నెక్స్ట్ అలైన్ కంటెంట్ ఎండ్ అని ఇస్తే టు ద ఎండ్ ఆఫ్ ద ఫ్లెక్స్ కంటైనర్ ఆర్ టు ద ఎండ్ ఆఫ్ ద క్రాస్ యాక్సిస్ అలైన్ అయ్యాయి. నెక్స్ట్ వాల్యూ అలైన్ కంటెంట్ సెంటర్ అంటే ఫ్లెక్స్ కంటైనర్కి వర్టికల్లీ టు ద సెంటర్ అలైన్ అయ్యాయి. అదే మనం ఇది రిమూవ్ చేసి అలైన్ ఐటమ్స్ సెంటర్ అని ప్రొవైడ్ చేస్తే మీకు ఇక్కడ డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే దేర్ యూ గో. సో అలైన్ కంటెంట్ సెంటర్ అనేది కంప్లీట్ అన్ని లైన్స్కి ఒకేలా వర్క్ అవుతుంది, బట్ అలైన్ ఐటమ్స్ అనేది సో ఈ పర్టికులర్ ఫస్ట్ లైన్కి సెపరేట్గా అప్లై అవుతుంది, సెకండ్ లైన్కి సెపరేట్గా అప్లై అవుతుంది. బట్ అలైన్ కంటెంట్ అనేది కంప్లీట్ ఫ్లెక్స్ ఐటమ్స్ మల్టిపుల్ లైన్స్ అన్నిటికీ కూడా ఒకేసారి అప్లై అవుతుంది. నెక్స్ట్ అలైన్ కంటెంట్ స్పేస్ బిట్వీన్ అంటే ఫస్ట్ లైన్ క్రాస్ యాక్సిస్ స్టార్టింగ్కి అలైన్ అవుతుంది అండ్ లాస్ట్ లైన్ క్రాస్ యాక్సిస్ ఎండింగ్కి అలైన్ అవుతుంది. అండ్ ఇన్ బిట్వీన్ ఉండేవన్నీ కూడా ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. దేర్ యూ గో. సో సేమ్ లైక్ మనం జస్టిఫై కంటెంట్లో స్పేస్ బిట్వీన్, స్పేస్ ఈవెన్లీ అండ్ స్పేస్ అరౌండ్ ఎలా చూసామో, అలైన్ కంటెంట్లో కూడా మనకి స్పేస్ బిట్వీన్, స్పేస్ అరౌండ్ అండ్ స్పేస్ ఈవెన్లీ అనేవి వర్క్ అవుతాయి. స్పేస్ అరౌండ్ అండ్ దెన్ స్పేస్ ఈవెన్లీ. దేర్ యూ గో. సో ఈ స్పేస్ బిట్వీన్, స్పేస్ అరౌండ్ అండ్ స్పేస్ ఈవెన్లీ వాల్యూస్ అనేవి మనకి అలైన్ ఐటమ్స్లో వర్క్ అవ్వవు. అలైన్ ఐటమ్స్లో ఓన్లీ మనకి 5 వాల్యూస్ ఉన్నాయి: స్ట్రెచ్, స్టార్ట్, ఎండ్, సెంటర్ అండ్ బేస్ లైన్. అలైన్ కంటెంట్లో మాత్రం స్టార్ట్, ఎండ్, సెంటర్ అండ్ దెన్ స్పేస్ బిట్వీన్, అరౌండ్ అండ్ ఈవెన్లీ అనేవి ఉంటాయి, సిమిలర్ టు జస్టిఫై కంటెంట్. సో టు సమ్మరైజ్, అలైన్ ఐటమ్స్ అనేవి ఇండివిజువల్ ఐటమ్స్కి, వెరాజ్ అలైన్ కంటెంట్ అనేది లైన్స్ ఆఫ్ ఫ్లెక్స్ ఐటమ్స్కి వర్క్ అవుతుంది. ఎస్పెషలీ మనం ఫ్లెక్స్ ర్యాప్ అనే ప్రాపర్టీ ప్రొవైడ్ చేసినప్పుడు ఇవి ఒకదాని కింద ఒకటి ర్యాప్ అయితే ఆ లైన్స్ ఆఫ్ ఫ్లెక్స్ ఐటమ్స్కి ఈ అలైన్ కంటెంట్ అనే ప్రాపర్టీని మనం యూస్ చేస్తాం. సో డిపెండింగ్ ఆన్ మీ ఫ్లెక్స్ కంటైనర్ రిక్వైర్మెంట్కి మీరు అలైన్ ఐటమ్స్ ఆర్ అలైన్ కంటెంట్ అనేది చూస్ చేసుకోవచ్చు. సో ఫైనల్ ప్రాపర్టీ మనం ఫ్లెక్స్ కంటైనర్కి అప్లై చేసేది గ్యాప్ అనేది వెరీ సింపుల్. యాజ్ ద నేమ్ సజెస్ట్, గ్యాప్ అంటే మనం ఐదర్ ఫ్లెక్స్ ఐటమ్స్కి మధ్యలో ప్రొవైడ్ చేసే గ్యాప్. దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి: రో గ్యాప్ అవ్వచ్చు, కాలమ్ గ్యాప్ అవ్వచ్చు. సో రో గ్యాప్ అంటే 2 rem. రో అంటే సో మనం మల్టిపుల్ ఫ్లెక్స్ లైన్స్ ఇక్కడ ఎప్పుడైతే ఫామ్ అవుతున్నాయో బికాస్ ఆఫ్ ర్యాపింగ్, ఈ 2 ఫ్లెక్స్ లైన్స్కి మధ్యలో ప్రొవైడ్ చేసేది మనం రో గ్యాప్. సో ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో కదా, ఈ రెండిటికి మధ్యలో స్పెసిఫై చేసేది మనం రో గ్యాప్. కాలమ్ గ్యాప్ అంటే ఇండివిజువల్ ఫ్లెక్స్ ఐటమ్స్కి మధ్యలో ప్రొవైడ్ చేసేది కాలమ్ గ్యాప్, 3 rem. సో ఇక్కడ ఫ్లెక్స్ ప్రాపర్టీ రిమూవ్ చేస్తే దేర్ యూ గో. సో ఈచ్ ఫ్లెక్స్ ఐటమ్కి మధ్యలో మనకి 3 rem గ్యాప్ వస్తుంది. ఇది కాలమ్ గ్యాప్.
సో ఇక్కడ మనం రో గ్యాప్ 2 rem ప్రొవైడ్ చేసాం. సో వన్స్ ఎలిమెంట్స్ ఫ్లెక్స్ ఐటమ్స్ నెక్స్ట్ లైన్కి ర్యాప్ అయితే 2 rem గ్యాప్ వదిలి తర్వాత నెక్స్ట్ లైన్కి ర్యాప్ అవుతాయి. కాలమ్ గ్యాప్ అంటే ఎవ్రీ 2 ఫ్లెక్స్ ఐటమ్స్కి మధ్యలో 3 rem గ్యాప్ ఉంటుంది. ఈ రెండింటిని కంబైన్ చేసి మనం సింప్లీ గ్యాప్ అనే ప్రాపర్టీని యూజ్ చేయొచ్చు. అంటే ఇది బోత్ రోస్ అండ్ కాలమ్స్కి ఈక్వల్ వాల్యూ అప్లై చేస్తుంది. 1 rem. సో 1 rem హియర్ అండ్ 1 rem హియర్. సిన్స్ మనం పారాగ్రాఫ్ ట్యాగ్స్ యూజ్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ అడిషనల్ స్పేస్ కనిపిస్తుంది. బికాస్ పారాగ్రాఫ్ ట్యాగ్స్కి అడిషనల్ మార్జిన్ డిఫాల్ట్ మార్జిన్స్ అనేవి ఉంటాయి. సో దానివల్ల మనకి ఈ అన్ఈవెన్ స్పేస్ అనేది కనిపిస్తుంది. బట్ గ్యాప్ అనేది బోత్ రోస్కి అండ్ కాలమ్స్కి ఈక్వల్గా అప్లై అవుతుంది. సో ఇవి ఫ్లెక్స్ కంటైనర్ ప్రాపర్టీస్. సో ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసిన ఫ్లెక్స్ కంటైనర్ ప్రాపర్టీస్కి ఒక చిన్న రీక్యాప్ చూద్దాం. సో ఫ్లెక్స్ కంటైనర్ ప్రాపర్టీస్లో మనం డిస్కస్ చేసిన ఫస్ట్ది ఫ్లెక్స్ ర్యాప్. ఫ్లెక్స్ ర్యాప్కి డిఫాల్ట్ వాల్యూ నో ర్యాప్. అంటే ఎలిమెంట్స్ అంటే ఫ్లెక్స్ ఐటమ్స్ అన్నీ కూడా ఫ్లెక్స్ కంటైనర్లో సింగిల్ లైన్లో ఫిట్ అవ్వడానికి ట్రై చేస్తాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కంటెంట్ అండ్ స్క్రీన్ సైజ్. అంటే స్క్రీన్ సైజ్ తగ్గుతుంటే అవి ఇంకా కంప్రెస్ అవుతాయా కానీ నెక్స్ట్ లైన్కి వెళ్ళవు. ఇది డిఫాల్ట్ వాల్యూ. దీంట్లో సెకండ్ వాల్యూ ఫ్లెక్స్ ర్యాప్. ర్యాప్ అంటే ఇన్ కేస్ ఆ కంటెంట్కి ఆ లైన్లో ఫిట్ అవ్వకపోతే అవి నెక్స్ట్ లైన్కి ర్యాప్ అవుతాయి. అండ్ స్క్రీన్ సైజ్ తగ్గుతున్న కొద్దీ ఒక్కొక్క ఫ్లెక్స్ ఐటమ్ నెక్స్ట్ లైన్కి ర్యాప్ అయిపోతుంటుంది. ఇది ఎస్పెషలీ మనం మీడియా క్వెరీస్ ఆర్ రెస్పాన్సివ్ లేఅవుట్స్ క్రియేట్ చేసినప్పుడు. అంటే ఫర్ ఇన్స్టెన్స్ నాకు ల్యాప్టాప్లో ఉన్నప్పుడు 4 ఐటమ్స్ ఇలా ర్యాప్ అవ్వాలి. అండ్ ఇన్ కేస్ స్క్రీన్ సైజ్ తగ్గితే అంటే ట్యాబ్లెట్లో ఓపెన్ చేస్తే ఇలా ర్యాప్ అవ్వాలి. అండ్ మొబైల్ వర్షన్కి వచ్చేసరికి ఇలా ర్యాప్ అవ్వాలి అని చూపించడానికి మనం ఫ్లెక్స్ ర్యాప్ ప్రాపర్టీ యూజ్ చేయొచ్చు. దీంట్లో థర్డ్ వాల్యూ ర్యాప్ రివర్స్. అంటే ఇన్ కేస్ ఆ లాస్ట్ ఫ్లెక్స్ ఐటమ్కి ఆ స్పేస్ సరిపోకపోతే అది నెక్స్ట్ లైన్కి బదులు పైన ర్యాప్ అవుతుంది. అండ్ ఇన్ కేస్ ఆ థర్డ్ ఫ్లెక్స్ ఐటమ్కి కూడా స్పేస్ సరిపోకపోతే అది దాన్ని ముందు ర్యాప్ అవుతుంది. అండ్ బై ద టైం ఇవన్నీ వర్టికల్ కాలమ్ ఫామ్ అయ్యేసరికి కంప్లీట్ ఆర్డర్ అనేది రివర్స్ అయిపోతుంది. సో లైక్ యూ కెన్ సీ హియర్ 4 3 2 1. సో ర్యాప్ రివర్స్ అంటే కంప్లీట్ రివర్స్ ఆర్డర్లో ర్యాప్ అవుతూ వెళ్తాయి. సో ఒకదాని పైన ఒకటి ర్యాప్ అవుతూ వస్తుంటుంది. నౌ ఇది ఫ్లెక్స్ ర్యాప్. సో ప్రీవియస్ లెక్చర్లో మనం ఆల్రెడీ ఫ్లెక్స్ డైరెక్షన్ గురించి డిస్కస్ చేసాం. ఈ రెండింటిని కంబైన్ చేసి మనం ఫ్లెక్స్ ఫ్లో ప్రాపర్టీ అప్లై చేయొచ్చు. సో ఫ్లెక్స్ ఫ్లోలో మనం ప్రొవైడ్ చేసే ఫస్ట్ వాల్యూ ఫ్లెక్స్ డైరెక్షన్ అండ్ సెకండ్ వాల్యూ ఫ్లెక్స్ ర్యాప్ అవుతుంది. నెక్స్ట్ జస్టిఫై కంటెంట్. జస్టిఫై కంటెంట్ అనేది అలాంగ్ ద మెయిన్ యాక్సెస్ ఫ్లెక్స్ ఐటమ్స్ ఎలా అలైన్ అవ్వాలి ఆర్ ఎలా అరేంజ్ అవ్వాలి అన్నది మనకి జస్టిఫై కంటెంట్ డిక్టేట్ చేస్తుంది. సో దీని డిఫాల్ట్ వాల్యూ ఫ్లెక్స్ స్టార్ట్. అంటే అన్ని ఐటమ్స్ ఒకే దగ్గర ప్యాక్డ్గా స్టార్టింగ్ ఆఫ్ ద ఫ్లెక్స్ కంటైనర్కి అలైన్ అయి ఉంటాయి. అంటే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫ్లెక్స్ కంటైనర్. దీనికి సెకండ్ వాల్యూ ఫ్లెక్స్ ఎండ్. అంటే రైట్ సైడ్కి అలైన్ అయి ఉంటాయి. థర్డ్ వాల్యూ జస్టిఫై కంటెంట్ సెంటర్. అంటే ఫ్లెక్స్ కంటైనర్ సెంటర్కి ప్యాక్డ్గా అలైన్ అయి ఉంటాయి. వీటిని ఈ రిమైనింగ్ స్పేస్లో డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ అని యూజ్ చేయొచ్చు. అంటే ఫస్ట్ ఇది లెఫ్ట్ సైడ్ అలైన్ అయి ఉంటుంది, లాస్ట్ ఇది రైట్ సైడ్ అలైన్ అయి ఉంటుంది. ఇన్ బిట్వీన్ అన్నీ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. జస్టిఫై కంటెంట్ స్పేస్ అరౌండ్ అంటే ప్రతి ఫ్లెక్స్ ఐటమ్కి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఈక్వల్ స్పేస్ ఉంటుంది. దీనివల్ల మనకి సెంటర్లో ఉండేవన్నిటి కూడా డబుల్ స్పేస్ అనేది, యాజ్ యూ కెన్ సీ హియర్, డబుల్ స్పేస్ అనేది వస్తుంది. సో ఫస్ట్ దానికి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ సేమ్ స్పేస్ ఉంది. బట్ సిన్స్ ఇది ఆల్రెడీ ఎడ్జ్కి ఉంది కాబట్టి ఇక్కడ సింగిల్ స్పేస్ అండ్ ఇక్కడ డబుల్ స్పేస్. ఇది స్పేస్ అరౌండ్. స్పేస్ ఈవెన్లీ అంటే ఆల్ ద సైడ్స్ ఈక్వల్ స్పేస్తో అవి అలైన్ అయి ఉంటాయి. సో జస్టిఫై కంటెంట్ అనేది మనకి మెయిన్ యాక్సెస్లో ఫ్లెక్స్ ఐటమ్స్ ఎలా అరేంజ్ చేయాలి అన్నది కంట్రోల్ చేస్తుంది. నా క్రాస్ యాక్సెస్లో ఎలా అలైన్ చేయాలి అన్నది మనకి అలైన్ ఐటమ్స్ అరేంజ్ చేస్తుంది. సో ఫ్లెక్స్ స్టార్ట్ అనేది అలైన్ ఐటమ్స్కి డిఫాల్ట్ వాల్యూ. సో అలైన్ ఐటమ్స్కి ఫస్ట్ వాల్యూ ఫ్లెక్స్ స్టార్ట్. అంటే క్రాస్ యాక్సెస్ స్టార్టింగ్లో ఐటమ్స్ అన్నీ అలైన్ అయి ఉంటాయి ఆర్ టాప్ ఆఫ్ ద ఫ్లెక్స్ కంటైనర్. నెక్స్ట్ ఫ్లెక్స్ ఎండ్ అంటే బాటమ్ ఆఫ్ ద ఫ్లెక్స్ కంటైనర్ ఆర్ ఎండ్ ఆఫ్ ద క్రాస్ యాక్సెస్. అలైన్ ఐటమ్స్ సెంటర్ అంటే ఫ్లెక్స్ కంటైనర్ సెంటర్కి ఐటమ్స్ అన్నీ అలైన్ అవుతాయి. అలైన్ ఐటమ్స్ బేస్ లైన్ అంటే
ఫ్లెక్స్ ఐటమ్స్ బేస్ లైన్కి అంటే ఐదర్ సెంటర్కి ఆర్ టాప్కి వాటన్నిటికీ కామన్ బేస్ లైన్ ఏదైతే ఉందో అది అలాంగ్ దాట్ బేస్ లైన్ ఫ్లెక్స్ ఐటమ్స్ అన్నీ అరేంజ్ అవుతాయి. ఫ్లెక్స్ ఐటమ్స్ అలైన్ ఐటమ్స్ స్ట్రెచ్ అనేది డిఫాల్ట్ వాల్యూ. సో బై డిఫాల్ట్ ఫ్లెక్స్ కంటైనర్కి ఎంత హైట్ ఉంటే ఐటమ్స్ అన్నీ కూడా అంత హైట్కి స్ట్రెచ్ అయిపోతాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఓన్ కంటెంట్. సో ఇది అలైన్ ఐటమ్స్ అంటే. ఇప్పుడు సిమిలర్ టు అలైన్ ఐటమ్స్ మనకి అలైన్ కంటెంట్ కూడా ఉంది. సో ఎప్పుడైతే మనం ఫ్లెక్స్ ర్యాప్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తామో మనకి మల్టిపుల్ లైన్స్ ఆఫ్ ఫ్లెక్స్ ఐటమ్స్ క్రియేట్ అవుతాయి. ఈ మల్టిపుల్ లైన్స్ని కంట్రోల్ చేయాలి అంటే మనం అలైన్ కంటెంట్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. సో అలైన్ కంటెంట్ ఫ్లెక్స్ స్టార్ట్ అంటే అన్ని లైన్స్ కూడా టాప్ ఆఫ్ ద కంటైనర్కి అలైన్ అవుతాయి. అలైన్ కంటెంట్ ఫ్లెక్స్ ఎండ్ అంటే బాటమ్ ఆఫ్ ద కంటైనర్. అలైన్ కంటెంట్ సెంటర్ అంటే ఫ్లెక్స్ కంటైనర్ సెంటర్కి. నౌ అలైన్ కంటెంట్ స్పేస్ బిట్వీన్ అంటే ఇది జస్టిఫై కంటెంట్ లాగా వర్క్ అవుతుంది. అంటే ఫస్ట్ రో టాప్ ఆఫ్ ద కంటైనర్కి అలైన్ అవుతుంది, లాస్ట్ రో బాటమ్ ఆఫ్ ద కంటైనర్కి అలైన్ అవుతుంది, అండ్ సెంటర్లో ఎన్ని రోస్ ఫామ్ అయితే అన్నీ ఈక్వలీ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఇది అంతా కూడా అలాంగ్ ద క్రాస్ యాక్సెస్. సిమిలర్లీ స్పేస్ అరౌండ్ అండ్ స్పేస్ ఈవెన్లీ కూడా వర్క్ అవుతుంది. అలైన్ కంటెంట్లో కూడా మనం స్ట్రెచ్ ప్రొవైడ్ చేయొచ్చు. అంటే ఫ్లెక్స్ కంటైనర్ హైట్కి ఎన్ని రోస్ ఉంటే అన్నీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫ్లెక్స్ ఐటమ్స్ కంటెంట్ బట్టి ఇవి స్ట్రెచ్ అవుతాయి. అండ్ ఫైనలీ గ్యాప్ అంటే ఫ్లెక్స్ ఐటమ్కి మధ్యలో ఉండే గ్యాప్ని మనం కాలమ్ గ్యాప్ అంటాం. అండ్ టూ ఫ్లెక్స్ లైన్స్కి మధ్యలో ఉండేది రో గ్యాప్ అంటాం. అండ్ ఈ రెండింటికి ఈక్వల్ వాల్యూ అప్లై చేయాలి అంటే సింప్లీ గ్యాప్ అనే ప్రాపర్టీని యూజ్ చేయొచ్చు. ఇవి మనం ఫ్లెక్స్ కంటైనర్కి అప్లై చేసే డిఫరెంట్ ప్రాపర్టీస్. నెక్స్ట్ లెక్చర్లో ఫ్లెక్స్ ఐటమ్స్కి అసైన్ చేసే డిఫరెంట్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం.